ఇవాల్టి వీడియోలో నేను నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే నేను నా గోల్డ్ హారమ్స్ ని చూపిస్తాను. ఇది నెక్ కి ఇట్లా టైట్ గా ఉంటది. ఈ చోకర్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఈ హ్యాంగింగ్స్ ఎట్లు ఉన్నాయో ఆ మోడలే తీసుకున్నాను. ఇది గుట్ట పూసలు. ఇది నేను మీకు ఒకసారి వేసుకొని చూపిస్తానండి. క్లియర్ గా ఉంటాయి అనమాట. వీటికి పైన చూసినట్టయితే చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది అన్కట్స్ అండి. Hi guys, this is Tejasvi. Welcome back to my channel Tejasvi Seduct. How are you guys? Hope you're all doing great. ఇవాల్టి వీడియోలో నేను నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను అలాంగ్ విత్ గ్రామ్స్. సో నాకు తెలిసినంత వరకు అయితే గ్రామ్స్ ఎన్ని గ్రామ్స్ ఏ గోల్డ్ జ్యువెలరీ అన్ని పర్ఫెక్ట్ గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. కొన్ని అయితే నాకు ఐడియా లేవండి. ఐడియా లేనంత వరకు అయితే నేను ఏం చేయలేను. సో ఈ వీడియోలో మనం నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చూసేద్దాం. బట్ బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్ ప్లీజ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ గైస్, సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసిన నోటిఫికేషన్స్ అనేవి మీ మొబైల్ కి వెంటనే వచ్చేస్తాయి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే నేను నా గోల్డ్ హారమ్స్ ని చూపిస్తాను. నాకు వీటి గ్రామ్స్ ఇవన్నీ ఎగ్జాక్ట్ గా గుర్తుండవని చెప్పి రాసుకున్నానండి ఫస్టే, సో దట్ మీకు క్లియర్ గా చెప్పడానికి అని చెప్పి. ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ చూపిస్తాను నేను. సో ఇవన్నమాట ఇయర్ రింగ్స్. సో ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నాకు 49.2 గ్రామ్స్ అలా పడిందండి. అరౌండ్ 6 సవర్లు అట్లా పడింది. సో ఈ రెండు ఇయర్ రింగ్స్ అనమాట, చాలా హెవీగా ఉంటాయి. ఇవన్నీ నేను అప్పుడు గుట్ట పూసలు అప్పుడు ట్రెండింగ్ గా ఉండింది నేను నా వెడ్డింగ్ జరిగినప్పుడు. అందుకని గుట్ట పూసల కలెక్షన్ లోని ఈ గ్రీన్ కలర్, దీన్ని ఏమంటారు పంకిన్ బీడ్స్, ఇవి తీసుకున్నాను అనమాట. అంత సెట్ లాగా తీసుకున్నాను. సెట్ అంటే నేను అవన్నీ ఒక్కొక్క పేర్ ని అట్లా మ్యాచ్ చేసి ఒక సెట్ లాగా తయారు చేసామన్నమాట. సో వచ్చేసి ఇవి ఇయర్ రింగ్స్ చాలా హెవీగా ఉంటాయి. ఇవైతే పెట్టుకుంటే ఇంకా నెక్ పీస్ ఏం పెట్టుకోకుండా సింపుల్ గా ఇట్లా డ్రెస్సెస్ పైన కానీ ఫ్రాక్స్ పైన కానీ ఇంకేమన్నా డ్రెస్సెస్ పైన జస్ట్ సింపుల్ గా ఇట్లా ఇయర్ రింగ్స్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఫంక్షన్స్ కి. చాలా గ్రాండ్ గా ఉంటాయి అండ్ హెవీగా ఉంటాయి. సో దీంట్లో వచ్చేసి మొత్తం కుందన్, వైట్ కుందన్ ఉంది. కుందన్ అలాంగ్ విత్ గుట్ట పూసలు ఇంకా గోల్డ్ అన్నమాట. పైన లక్ష్మీదేవి వచ్చింది. పైన లక్ష్మీదేవి చిన్న పెండెంట్ వచ్చి కింద అంతా ఇట్లాగా ఇది చాంద్బాలి టైప్ అన్నమాట. అప్పట్లో చాంద్బాలి ట్రెండింగ్ గా ఉండింది. సో నేను బుట్టలు తీసుకుందాం అనుకున్నాను. జుమ్కాస్ బదులు నేను ఇంకా చాంద్బాలిని అయితే ప్రిఫర్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి చోకర్. సో ఇదన్నమాట చోకర్ నాది. ఇది నెక్ కి ఇట్లా టైట్ గా ఉంటది. ఈ చోకర్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఈ హ్యాంగింగ్స్ ఎట్లు ఉన్నాయో ఆ మోడలే తీసుకున్నాను. ఇది గుట్ట పూసలు అలాంగ్ విత్ అప్పట్లో మన అమ్మమ్మలు నానమ్మలు పెట్టుకునే వాళ్ళు పట్టెడ స్టైల్, ఆ స్టైల్లో వచ్చింది ఈ చోకర్. అందుకని డిఫరెంట్ గా ఉందని చెప్పి తీసుకున్నాను. ఇదైతే నెక్ కొంచెం ఇట్లా స్టిఫ్ గా ఉంటేనే బాగుంటుంది. సో ఇది చోకర్ అయితే. ఇది కూడా గ్రీన్ పంకిన్ బీడ్స్, అట్లానే ఇవి చిన్న చిన్న మోతీస్ ఉన్నాయి అన్నమాట. ఇదంతా కుందన్ జ్యువెలరీయే. సో ఇది వచ్చేసి 83 గ్రామ్స్ అండి. సో ఆల్మోస్ట్ 10 సవర్లు అట్లా పడింది అనమాట ఇది. కానీ చాలా స్టాండర్డ్ ఉంది. ఇవన్నీ నేను జైన్ గోల్డ్ నెల్లూరులోనే తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి పట్టెడ స్టైల్, పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మేబీ నేను శారీ వేసుకొని చూపిస్తే మీకు క్లియర్ గా బాగుంటుంది చూపించడానికి, బట్ అంత టైం లేకపోవడం వల్ల ఇలానే చూపించేస్తున్నాను. సో ఇది నా చోకర్. సో ఒకసారి దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి. ఇది నైట్ టైమ్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట. కుందన్ కాబట్టి చాలా, ఈ స్టోన్స్ కూడా చాలా మంచి స్టోన్స్ అనమాట. సో అందుకని షైనింగ్ గా చాలా బాగుంటుంది. ఒకసారి దగ్గర నుంచి చూడండి. ఈ చోకర్ పట్టెడ స్టైల్లో వచ్చింది అనమాట. అప్పట్లో మన అమ్మమ్మలు నానమ్మలు పెట్టుకునే వాళ్ళు కదా, పట్టెడ స్టైల్ అట్లా వచ్చి కింద వచ్చేసి మోతీస్, అట్లనే పంకిన్ బీడ్స్, అట్లానే పర్ల్స్ అవన్నీ యాడ్ చేశారు దీనికి మెయిన్ ఏంటంటే పర్టికులర్ గా స్టోన్స్ అండి. ఈ స్టోన్స్ అయితే కొంచెం బాగానే పడ్డాయి. కుందన్స్ అనమాట, కుందన్ స్టోన్స్ చాలా కాస్టే పడ్డాయి. సగం కాస్ట్ వీటి వల్లే ఎక్కువైంది అనమాట. ఇది మొత్తం 10 సవర్లు అట్లా ఉంది. సో పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇది అప్పుడు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది నాకు, అందుకనే చెప్పి తీసుకున్నాను. సో నెక్ కి ఇట్లా చాలా బాగుంటుంది, కొంచెం రాయల్ ఫీలింగ్ వస్తుంది అనమాట పెట్టుకుంటే. దీనికి సెట్టే అనుకోకుండా కుదిరింది అనమాట. సేమ్ ఇట్లాంటిది లాంగ్ హారం కూడా దొరికింది. అంటే ఈ మోడల్ అనమాట, ఈ ప్యాటర్న్ లో వచ్చిన లాంగ్ హారం. సో అది కూడా దీనిలానే ఉంటుంది. ఒకసారి చూపిస్తాను మీకు. సో చోకర్ కి ఫస్ట్ అయితే చోకర్ సెలెక్ట్ చేసామండి. దానికి సిమిలర్ గా దొరికింది అనమాట, సేమ్ అట్లాంటిదే. దీంట్లో కూడా చూసినట్టయితే మొత్తం గుట్ట పూసలు వస్తాయి. ఇట్లాగా గుట్ట పూసలు ఇంకా లక్ష్మీదేవి వస్తారనమాట. ఇక్కడ డాలర్ పెండెంట్ పెద్దగా వస్తుంది, లక్ష్మీదేవి పెండెంట్. అట్లానే దీంట్లో చిన్న చిన్న యాంటిక్ టచ్ కూడా ఉంది. సో మీరు చూసినట్టయితే ఇవి దగ్గరగా చిన్న చిన్న లక్ష్మీదేవి
చిన్న చిన్న డాలర్ లాగా ఉంటాయి అన్నమాట వీటికి అటాచ్ చేసి. పక్కనే ఫ్లవర్ ఉంటుంది, దాని పక్కన చిన్న చిన్న లక్ష్మీదేవి ఐడల్ లాగా ఇచ్చారనమాట వీటికైతే. అట్లనే ఈ స్టోన్స్ కూడా ఇందాక చోకర్ లో కనపడ్డ స్టోన్సే కనిపిస్తాయండి. ఈ స్టోన్స్ పేరేంటో నాకు తెలియదు కానీ చాలా షైనింగ్ గా ఉంటాయి చూడ్డానికైతే. ఇక్కడ చూడండి లోటస్ ఫ్లవర్ షేప్ లో ఉందన్నమాట స్టోన్స్ అన్ని, లోటస్ ఫ్లవర్ షేప్ లో. దాని పక్కనే మనకి లక్ష్మీదేవి చిన్న లక్ష్మీదేవి హారం లాగా ఇచ్చారనమాట. దీంట్లో మాక్సిమం గుట్ట పూసలే ఉంటాయి, కానీ స్టోన్స్ అయితే చాలా షైనింగ్ గా ఉంటాయండి. సో హారం అయితే ఇట్లా ఉంటుంది. నేను పెట్టుకొని చూపించడానికి కూడా కుదరదు, ఈ డ్రెస్ మీద అసలు కనబడదు అనమాట. బట్ స్టిల్ నేను ట్రై చేస్తాను. ఇందాక చోక చూపించా కదా, దాన్ని కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి అనమాట రెండు. అట్లా అనుకోకుండా ఈ సెట్ లా తీసుకుందాం అని అనుకోలేదు, కానీ అట్లా కుదిరినాయి. సో చూడండి, దగ్గర నుంచి చూడండి, సో దట్ మీకు అర్థమవుతుంది. చూడండి కొంచెం సెట్ లానే కనిపిస్తుంది అనమాట ఇది దానికి ఇది. ఎందుకంటే ఇక్కడ పూసలు వచ్చినాయి అండ్ అట్లానే స్టోన్ వర్క్ సేమ్ ఉందన్నమాట. ఇక్కడ ఈ స్టోన్స్ వల్ల మ్యాచ్ అయిపోయింది. ఒక సెట్ లాగా తీసేసుకున్నాను అప్పుడు నేను. ఇది నేను మీకు ఒకసారి వేసుకొని చూపిస్తానండి. ఇది మాత్రం చాలా వెయిట్ ఉంటుంది. ఇది గ్రామ్స్ చెప్పలేదు కదా నేను. సో దీని గ్రామ్స్ వచ్చేసి ఈ హారం లాంగ్ హారం గ్రామ్స్ 137.8 గ్రామ్స్ అలా పడింది. అంటే ఇంచుమించు 17 సవర్లు అనమాట. సో చోకర్ అయితే 10 సవర్లు, అలాగే ఈ లాంగ్ హారం అయితే 17 సవర్లు పడింది. సో ఇలా వస్తుంది అనమాట. హారం అయితే చాలా హెవీగా ఉంటుంది. ఇది ఒక్కటి సింపుల్ గా వేసుకెళ్ళిపోయినా మరీ భారీగా అనిపిస్తాం అనమాట. మన క్లోజ్ సర్కిల్ లో ఉంటారు కదా ఎవరైనా రిలేటివ్స్ ఫంక్షన్ అట్లా జరిగినప్పుడు ఇది వేసుకొని, ఇందాక హ్యాంగింగ్స్ చూపించా కదా అది పెట్టుకుంటే సింపుల్ గా వెళ్ళిపోవచ్చు. సింపుల్ అని కాదు కానీ అవే హెవీగా అనిపిస్తుంది, బట్ డీసెంట్ గా కూడా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పాపడ్ బిల్ల. ఈ లక్కీగా పాపడ్ బిల్ల కూడా సేమ్ అట్లానే దొరికింది అనమాట. నాకైతే ఫస్ట్ మేము జైన్ గోల్డ్ కి వెళ్ళాం, జైన్ లో అయితే దొరకలేదు. నాస్ కి వెళ్తే సేమ్ అట్లాంటి స్టైలే దొరికింది అనమాట. ఆ స్టోన్స్ గానీ మొత్తం వర్క్ గానీ. అందుకని చెప్పి ఇది తీసుకున్నాను. అంత పెళ్లి సెట్ మ్యాచింగ్ ఉండాలని చెప్పి అట్లా తీసుకున్నాను అనమాట. సో దీనికి వచ్చేసి ఇది 16.8 గ్రామ్స్ అండి, అంటే 2 సవర్లు అట్లా పడింది అనమాట. ఇది కూడా హెవీగానే ఉంటుంది. పెట్టుకుంటే అయితే చాలా బాగుంటుంది. ఇదంతా ఒక సెట్ లాగా అయిపోయింది, అనుకోకుండా సెట్ లాగా తీసేసుకున్నాం అనమాట. సో ఇది దగ్గర నుంచి కూడా నేను చూపిస్తానండి మోడల్. ఇదంతా హ్యాంగింగ్స్ కి కూడా మ్యాచ్ అయిపోతుంది చూడండి. కావాలంటే ఇట్లా నేను బాక్స్ లో పెట్టి చూపిస్తేనే అనేది సరిగ్గా ఐడియా వస్తుంది కూడా. ఇదంతా వైట్ స్టోన్స్ వచ్చినాయి అండి, మొత్తం వైట్ స్టోన్ అలాగే గ్రీన్ రెడ్ స్టోన్ అలా వచ్చింది అనమాట దీంట్లో. ఇందాకట్లానే దీనికి కూడా పంకిన్ బీడ్స్ వచ్చినాయి, అట్లానే కింద గోల్డ్ డ్రాప్స్ కూడా యాడ్ అయినాయి అనమాట. ఈ వైట్ స్టోన్స్ వల్ల ఏంటంటే నైట్ టైం పెట్టుకుంటే చాలా షైనింగ్ గా అనిపిస్తుంది, చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది అనమాట ఈ జస్ట్ ఇవి పెట్టుకోవడం వల్ల. సో ఇదైతే 2 సవర్లు అట్లా పడింది మాకు. నెక్స్ట్ వచ్చేసి యాంటిక్ హారం అండి. ఇది షార్ట్ హారం లాగా యూజ్ చేయొచ్చు, అట్లానే కొంచెం కిందకి పెట్టుకుంటే లాంగ్ హారం టైప్ లో కూడా అవుతుంది. ఇదైతే మా అత్తమ్మ వాళ్ళు పెట్టారనమాట నా పెళ్ళప్పుడు. సో ఇది నేను ప్రెసెంట్ అయితే షార్ట్ పెట్టుకొని చూపిస్తాను మీకు. ఇది ఓన్లీ ఇట్లా వస్తుంది అనమాట. నేను చాలా చాలా ఫంక్షన్స్ కి మాక్సిమం పెట్టుకుంటూ ఉంటాను దీన్ని, ఎందుకంటే చిన్నగా కొంచెం సటిల్ గా అనిపిస్తుంది. ప్లస్ యాంటిక్ నాకు చాలా ఇష్టం అనమాట. సో ట్రెడిషనల్ ఈవెంట్స్ కి అయితే యాంటిక్ చాలా బాగుంటుంది కదా, అందుకని చెప్పి ఎక్కువ రెగ్యులర్ గా వేసుకుంటూ ఉంటాను. దీనికైతే డాలర్ కి దగ్గర చాలా బాగా వచ్చింది అనమాట ఇది డిజైన్ అయితే. ఇది చెన్నైలో తీసుకున్నారు అనుకుంటా వాళ్ళు. ఇది మాకు అరౌండ్ 6.5 అలా సవరాస్ పడింది అనమాట, 6.5 సవరాలు పడింది. సో నేను దగ్గరగా కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే చూడండి, ఇది క్లోజ్ గా చూస్తే మీకు అర్థమవుతుందండి ఈ డిజైన్ అంతా. ఈ డాలర్ దగ్గర చూడండి ఎంత బాగా వచ్చినాయో, కింద గోల్డ్ బాల్స్ వచ్చినాయి. అట్లనే ఈ ఇది కుందన్స్ ఏమంటారో నాకు ఐడియా లేదు, కానీ చాలా బాగుంటుంది అనమాట ఇది యాంటిక్ లో. రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చినాయి. ఇవి స్టోన్స్ కాదు కుందన్స్ అనుకుంటా, ఇవి ఏమో మరి నాకు సరిగ్గా ఐడియా లేదు, కానీ ఇవైతే చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది అనమాట ఈ దండకి మెయిన్ గా. సో ఈ డాలర్ దగ్గర ఈ షేప్ వల్లే ఈ హారానికి అయితే చాలా మంచి లుక్ వచ్చిందని చెప్పాలి. ఇదంతా గోల్డ్ బాల్సే, సింపుల్ 2 లైన్స్ వచ్చినాయి అనమాట గోల్డ్ బాల్స్. ఇది చెప్పాను కదండి 6.5 సవరా అట్లా పడింది మాకు. నెక్స్ట్ వచ్చేసి నా వడ్డానం అండి. ఇది యాంటిక్ వడ్డానం అనమాట. ఇది వచ్చేసి అత్తమ్మ వాళ్ళే తీసుకున్నారు, నా ఎంగేజ్మెంట్ అప్పుడు పెట్టారనమాట వడ్డానం. ఇది నాజ్ లో తీసుకున్నారండి ఈ వడ్డానం అయితే. సో ఇది అష్టలక్ష్మి వడ్డానం అనమాట. దీనికి కింద ఈ పర్ల్స్ వస్తాయి అనమాట, పర్ల్ డ్రాప్స్ లాగా ఇచ్చారు.
అట్లనే స్టోన్స్ లైట్ గా అక్కడక్కడ స్టోన్స్ వస్తాయి. సో మిగతాదంతా యాంటిక్ అనమాట. ఇది మాకు 200 grams అలా పడింది, అంటే ఆల్మోస్ట్ 25 సవర్లు అనమాట. 25 సవరాస్ అట్లా పడింది. ఒకసారి దగ్గర నుంచి చూడండి, చాలా బాగుంటుంది. ఇది చాలా వరకు వడ్డనాలు గజిబిజిగా అట్లా ఉంటాయండి. ఇది చాలా నీట్ ఫినిషింగ్ బాగుంటుంది అనమాట చూడ్డానికి అయితే. ఇది చెప్పాను కదండి అష్టలక్ష్మి వడ్డానం అని చెప్పి, చాలా సింపుల్ గా ఉంటుంది. మరీ హడావిడి లేకుండా నీట్ గా క్లీన్ గా డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. లక్ష్మీదేవి ఫేస్ కూడా చాలా నీట్ గా కనిపించేలానే ఉంటుంది, క్లియర్ గా ఉంటాయి అనమాట. వీటికి పైన చూసినట్టయితే చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారు. ఇట్లా చిన్న చిన్న స్టోన్స్ అనేది యాడ్ అయినాయి అనమాట. దీనికి కావాలంటే మనం ఇంకా డ్రాప్స్ యాడ్ చేయించుకోవచ్చు. ఇట్లా పర్ల్ వచ్చింది కదా, పర్ల్ కాకుండా గోల్డ్ డ్రాప్ కూడా ఇక్కడ గోల్డ్ డ్రాప్, అట్లానే మనకి కావాలంటే చిన్న చిన్న పూసలు ఉంటాయి కదా, ముత్యాలు ఉంటాయి కదా, ముత్యాలు కూడా యాడ్ చేయించుకోవచ్చు అనమాట. గోల్డ్ డ్రాప్స్ తో పాటు ముత్యాలు ఇవన్నీ. సో వడ్డానం అయితే ఇది బ్యాక్ నార్మల్ సింపుల్ గా అన్నిటికీ ఉన్నట్టుగానే ఇట్లా సింపుల్ గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే అందరూ వెనకద అయితే సిల్వర్ తీసుకుంటున్నారు. సిల్వర్ తీసుకొని ఫ్రంట్ గోల్డ్ అట్లా తీసుకుంటున్నారనమాట ఈ మధ్య. మేమైతే ఓవరాల్ మొత్తం గోల్డే తీసుకున్నాం, కానీ అది కూడా మంచి ఆప్షన్ అనమాట. వెనక ఈ బెల్ట్ వరకు మనం సిల్వర్ తీసుకొని ఫ్రంట్ అంతా గోల్డ్ తీసుకోవడం కూడా, దాని బదులు ఏదో ఒకటి హారం అయినా చిన్న చైన్ అయినా ఏదో ఒకటి వస్తుంది కదండి, చిన్న నెక్ పీస్ ఏదో ఒకటి వస్తుంది అనమాట దాని బదులు, ఇంత పెట్టే బదులు వీటికి. సో ఇది నా వడ్డానం. సో నేను చూపించిన గోల్డ్ వరకు నాకు గుర్తున్నంత వరకు అయితే గ్రామ్స్ పర్ఫెక్ట్ గా చెప్పాను. ఇంకొన్ని ఉన్నాయి అనమాట నెక్ పీసెస్, అవి నాకు గ్రామ్స్ అవన్నీ నాకు పర్ఫెక్ట్ గా తెలియదండి. నార్మల్ గా అయితే చూపిస్తాను చూడండి. నేనైతే పెళ్లిలో అయితే మాక్సిమం ఇవే పెట్టుకుంది, ఇంకా అన్ని అయితే చూపించలేదు. ఉన్నంత వరకు అయితే నేను చూపించానని అనుకుంటున్నాను. ఇంకా రిమైనింగ్ కూడా నేను చూపిస్తానండి. ఇవన్నీ అన్కట్స్ అండి. అన్కట్స్ వచ్చేసి మొత్తం అన్కట్స్, అలానే రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చినాయి అక్కడక్కడ, అదే రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్ వచ్చినాయి. కింద డాలర్ కి చిన్న ఒక పర్ల్ డ్రాప్ అయితే యాడ్ చేశారు. సింపుల్ గా ఉంటుంది ఇది వేసుకున్నా కూడా. సో దీనికే సేమ్ ఇట్లాంటిదే చిన్న నెక్ పీస్ కూడా ఉందన్నమాట, నెక్లెస్. ఇది వచ్చేసి లాంగ్ హారం. నెక్లెస్ అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడే. ఇదిగోండి, దీనికి కొంచెం మ్యాచ్ అయిపోద్ది అనమాట. ఇది కూడా అన్కట్సే. సో ఇదైతే ఒక సెట్ లా ఉంటుంది. కింద ఒకటి పైన ఒకటి కూడా వేసుకోవచ్చు, లేదంటే సింపుల్ గా ఈ నెక్ పీస్ వేసుకున్నా చాలా బాగుంటుంది అనమాట. డ్రెస్సెస్ పైన కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ఒకసారి వేసుకొని చూపిస్తాను నేను. డ్రెస్సెస్ పైన కూడా బాగా నీట్ గా ఉంటుంది అనమాట ఇది. సో సింపుల్ గా ఉంటుంది అనమాట ఇది వేసుకుంటే. ఇట్లా డ్రెస్సెస్ పైకి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోతుంది. ఇంకా లాంగ్ హారం వచ్చేసి సారీస్ పైన అయితే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది లాంగ్ హారం అండి. ఇది పోల్కీస్ అనమాట, ఇవన్నీ రెడ్ కలర్. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుంటుందండి. నాకైతే ఇది చాలా నచ్చుతుంది. ఆంటీ వేసుకునే వాటన్నిటిలో నాకు ఇది కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. వేసుకుంటే ఎంత బాగుంటుందో ఇది. పింక్ దాని మీద అంత కనబడదు, వేసుకున్నా వేస్టే, కానీ ఊరికే ఇట్లా చూపిస్తాను. రెడ్ కలర్ బాడీ పైన ఎంత షైన్ అవుతా ఉంటుందో. నెక్స్ట్ వచ్చేసి ఇది అన్కట్స్ అండి. ఇది లేటెస్ట్ గా ఆంటీ పర్చేస్ చేశారనమాట. ఒకసారి చూపిస్తాను. డ్రెస్సెస్ పైన చాలా బాగుంటుంది, ప్రెటీ డీసెంట్ అనమాట. ఇది 3 లైన్స్ వస్తుంది అనమాట. 3 లైన్స్ లో ఇవి 3 లైన్స్ వస్తాయండి. ఫస్ట్ లైన్ వచ్చేసి వైట్ కలర్ స్టోన్స్ తోటి, అండ్ నెక్స్ట్ గ్రీన్, అండ్ పైన వచ్చేసి చిన్న వైట్ స్టోన్స్. ఇదంతా అన్కట్స్ అండి. ఇది షార్ట్ పీస్. అట్లనే మనకి డ్రెస్సెస్ పైన వీటిపైన అయితే చాలా బాగుంటుంది. ఇది చెన్నైలో తీసుకున్నారు అనుకుంటా. ఇదైతే చెన్నైలోనే తీసుకున్నారు. అండ్ దీని వెయిట్ ఇవన్నీ అయితే నాకు ప్రాపర్ ఐడియా లేదండి. సో ఇది మొత్తానికి అయితే నా దగ్గర ప్రస్తుతానికి ఉండే గోల్డ్ కలెక్షన్. సో ఇన్ ఫ్యూచర్ ఇంకా ఎక్కువ పర్చేస్ చేసినా, లేకపోతే ఇంకేమన్నా చూపించనివి ఇంకొక వీడియోలో చూపించాలనుకుంటే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియో వ్యూస్ ని బట్టి బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియో చేయాలో వద్దా అనేది డిసైడ్ అవుతాను అనమాట. సో నా దగ్గర ఉండే గోల్డ్ కలెక్షన్ వరకు అయితే మొత్తం చూపించానండి. నాకు గుర్తున్నంత వరకు అయితే గ్రామ్స్ సహా చూపించాను. ఇంకా ఆంటీ అయితే చాలా కష్టం, ఎందుకంటే చాలా ఏజ్ అయిపోయింది అనమాట పర్చేస్ చేసి కూడా. ఎగ్జాక్ట్ గా అయితే తనకు కూడా గుర్తులేవు. జస్ట్ మోడల్ పర్పస్ నేను చూపించాను అనమాట. ఇంకా నా దగ్గర ఉండే గోల్డ్ అయితే ఇదే అనమాట. ఇంకా ఏమైనా ఫ్యూచర్ లో పర్చేస్ చేస్తే ఆర్ ఎల్స్ ఈ వీడియోకి బాగా మంచి రెస్పాన్స్ వస్తే ఇంకా నెక్స్ట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను గోల్డ్ కలెక్షన్.
సో ఇవాళ వీడియో ఇప్పటి వరకు చూసి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. Until then, stay healthy and stay positive. Bye bye guys.